ఏపీఆర్టీసీ బస్సుల్లో మరోసారి తండేల్ పైరసీ ప్రదర్శించినట్టు నిర్మాత బన్నీ వాసు ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో పైరసీ ఫుటేజ్లను ప్రదర్శించటాన్ని నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణను కోరారు. మరి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తండేల్ నిర్మాతలు ఇప్పటికే పైరసీ ఫుటేజ్లకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మరోసారి ఏపీఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమా ప్లే చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు స్వయంగా తెలియజేశారు. మరోసారి తండేల్ పైరేటెడ్ వర్షన్ బస్సులు ప్లే చేసినట్టు ట్వీట్ చేశారు. పైరసీ వల్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రియేటర్ల కష్టాన్ని ఇలా అగౌరవపరచొద్దని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో పైరేటెడ్ సినిమా ఫుటేజ్లను ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ కఠినమైన సర్క్యులర్ జారీ చేయాలని ఏపీఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణను కోరారు. నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా ఫిబ్రవరి 7న విడుదలైన తండేల్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమాలోని మ్యూజిక్, చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 4 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే మరో 2 రోజుల్లో 100 కోట్ల క్లబ్లోకి చేరటం ఖాయమని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ దాటేసి లాభాల బాటలో దూసుకెళ్తోంది.